వీళ్ళ తండ్రి వీళ్ళ మావైతాడు నా తండాలు 3 తండాలు ఉన్నాయి మేడం. తిరుగుతూనే ఉంటాం మేము గ్రామ పంచాయతీ వరకు. ఏ సమస్యలు చిన్న చిన్న మాకు ఏదో ఒకటి ఉంటుంది కదా, బ్యాంకులో అది ఇది చేసుకోవడానికి బయట తిరుగుతూనే ఉంటాం. నీ కాడ నుంచి నేను 7 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూనే ఉన్నా. అప్పుడు రాలేదు నీకు. నెక్స్ట్ నేను ఒక చిన్న పని కోసం పోతే నీకు ఎవడో చెప్పాడని చెప్పి నువ్వు నా మీద భరోసా ఇచ్చావు. పలానా తండలో నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి ఎవరు చెప్పారు. వీళ్ళ తండ నుంచి ఒక అమ్మాయి ఉంటుంది, వీళ్ళ తండలు ఉంటుంది. ఏంది మీ రవి మా తండ కూర్చుంటే ఇట్లా మాట్లాడినని చెప్పిందంట. మాట్లాడి చెప్తే ఊరుకుంటుందా, కొంచెం గాలి బారితే ఆ గాలి సప్పున పోతుంది. నాకు అడగానే డౌట్ వచ్చింది. బా నువ్వు ఇట్లా ఇట్లా పోతున్నావు అలాగే, ఆహా ఇది ఎట్లా చేస్తుంది కానీ నేను పోట్లేని ఎంతాలని చెప్పి ఊకున్నాను. వెళ్తుండకపోకుండా నేను ఊకున్నాను 6 రోజులు. అట్లా ఊకున్నా కూడా నాకు సరే చేసారు. ఎట్లా చేయాలి నాకు ఉంటుందా లేకపోతే నిజమా కాదని చేశారు. అంటే నేను పోయి మాట్లాడినా కానీ వీళ్ళ తండ పోయిన తర్వాత ఇంట్లో కూర్చొని మాట్లాడినా. కమలవాళ్ళ ఇంట్లో మాట్లాడుతుంటే 2 అమ్మాయిలు ఉన్నారు, ఒక ఆంటీ ఉండే. పంచాయతీ నెక్స్ట్ కొంచెం సేపట్లో ఎస్ఐ గారికి పోవాలి మేము. ఎస్ఐ దగ్గర పంచాయతీ ఏమైనా ఉంటే చెప్పురా అంటే, సార్ ఓకే సార్ మేము ఏమైనా ఉంటే చెప్తాం, అక్కడ ఏమైనా గొడవ పడితే ఫోన్ చేయని చెప్పాను. సరే సార్ వెళ్తామని చెప్పి ఒప్పుకున్న పంచాయతీ. ఈమె చేప ఇచ్చిపోయినా, అమ్మ నువ్వు చేప వండి పెట్టు నేను మళ్ళీ వస్తా పంచాయతీ చేసి చెప్పినా. చేప వండకుండా నా ఎప్పుడు చుదుగా ఏ రవి బయటికి వెళ్ళన్నది. ఎవరు వచ్చినబ్బా నీకు ఏం సంగతి ఇడా అన్నది. ఏంది నువ్వు ఏంది ఎప్పుడు రాని ఏంది ఇట్లా వచ్చినావు నువ్వు దాంతో అలవాటంట నాకు తెలిసింది. ఇంకా పిల్లలకు నాకు అర్థమైంది ఈడ గొడవ చేసుకుంటే తండ్రులు ఉరికొస్తారు, మా తండ్రులు వచ్చి అమ్మాయిని ఇట్లా చేస్తున్నారని చెప్పి తంతారని చెప్పి నేనేం చేసిన, ఆహా ఈమె గల్ల పట్టుకుంది గుంజిది. అబ్బా గుంజగానే నేను ఏం చేసిన ఇక్కడ ఉంటే బాగుండని చెప్పి అమ్మాయి నేను పంచాయతీలు అంతా నా కాడికి వస్తున్నారు ఆడగా. అబ్బా రావద్దని చెప్పి బండి తీసుకొని బూట్లు అక్కడే పారేసి బండి తీసుకొని చెప్పైనా. ఎక్కడికి పోయినా కోపం కొంచెం వెళ్ళారని చెప్పి పరేలా ఊరు ఉంటుంది ఆడ తీసుకున్నాం మేడం. ఇంకా నాకు బాధ అనిపిస్తుంది, ఒకదాన్ని కొడతారు చేస్తారు అని చెప్పి నాకు బాధ. పోలేపల్లి వేరే ఊరు ఉంటుంది ఒకటి, ఆ ఊరికి మా తండకు పోయింది. నేను ఈడాక తండకు పోయినా డైరెక్ట్ ఇంకేముంది విద్య తీసుకున్న తండకు పోయినా. తండాల మన షూటింగ్ చేస్తారు అట్లా పెట్టింది మేడం. అంత ప్రతి ఒక్క ఆడలు మొగలకు మొత్తం నేను పట్టుకొచ్చిన 5 అని అంటారు. నేను కాళ్ళకట్ట పోయి బండి కాళ్ళకట్ట పెట్టి పోయినా. లగాస్తుంది పడుకొని పట్టుకున్నా ఐసా గీసా అంటే ఏంది నువ్వు పట్టుకునేది ఏంది, నా గాలి తీయడం ఏంది, నేను తప్పు చేసింది ఏంది, అది సూర్యుడు వైపు ఎవడు చెప్పిన మాటకి వస్తుంది. నేను నాకు ఏమైనా చేస్తూ పట్టుకోవైతే ఎందుకు అంటే ఓర్ని ఏమో ఆడ పెద్ద కర్ర వేసుకుని చూసుకొస్తుంది నా మీద ఇంతలో అటుకర్ర చూసుకుంది. ఇంకా నేను ఊరుకుంటానా మేడం. 2 కూడా చూసుకున్నాను. మీరు 10 సంవత్సరాలుగా మీ భార్యను మీరు ఎప్పుడు కొట్టలేదు మేడం. బాయిల పడ్డదా చూసుకున్నారని ఆవిడ లేదు మేడం. 8 ఆమెకు తెలదా ఏగి ఉన్న దాంతో దాని మోకం తెలుస్తలేదా ఏగి దాంతో కష్టపడి దారికి వచ్చిన, కష్టపడి సంపాదించి ఇట్లా చేసి వచ్చిన. లాస్ట్ అమ్మ తండ్రి పెడతానంట మేడం. ఇప్పుడు పెట్టమని 1 సంవత్సరం 6 నెలలు ఎందుకు పెట్టలేదు? మీ అమ్మ ఎంత అంటే 6 నెలలు ఎందుకు పెట్టలేదు? ఎందుకు యాగం చేస్తున్నావు? రోడ్డు మీద నా పిల్లలకి నేను చదువుతలేనా? నీ లెక్క ఉన్నారా పిల్లలు? ఎవరు పెడుతున్నారు పిల్లలకు? గాలి తిరిగిన రోడ్డు తిరిగినా ఎంట పెట్టుకొని పిల్లలకు కంట్రోల్ బియ్యం లేకుండా అట్లనే పెట్టి 1 రూపాయి కూడా పెట్టలే. మా తల్లిదండ్రి ఇంటి కాడ పోకుండా రోజు 200 కూలి చేసుకుని పిల్లలకు చదివించి పిల్లలకు చదివించి 8 నెలల నుంచి ఫోన్ చేసి రోజు నాకు మేడం పెద్ద ఫోన్ వాళ్ళ రోజు ఇలా కుల్లి కావాలని అన్ని సెల్లులో ఆగండి మేడం చెప్పు, మేడం కి చెప్పు, మీరు ఆగండి మేడం చెప్పు. సమాచారం మేడం. సరే ఫోన్ అని చెప్పి 2 తప్పు చేసుకున్నాం. మీ తప్పు వీళ్ళ తండ నుంచి వీళ్ళందరూ 20 మంది కీర్చిపెట్టి 20 మంది వచ్చారు. 20 మంది వచ్చారు. నేను బయటకు వెళ్తున్నా, పెద్ద మనుషులు ఏమన్నారు, నువ్వు బయటకు పోద్దురా వాళ్ళు 20 మంది వస్తున్నారట చెప్పారు. ఎవరు బాబాయ్ అన్న వద్దిపట్లో వస్తున్నారంట, నువ్వు అమ్మాయికి ఏదో చేస్తున్నావంట, అక్కడ ఉంచుకున్నావంట, ఒకదానికి నువ్వు ఆగం చేస్తున్నావంట అన్నారు. నేను ఇప్పటిదాకా ఉంచుకున్నట్టు ఏమైనా చెప్తున్నాడు. అరే వస్తురంట మీ ఆమె పట్టుకుంటున్నా అని చెప్పారు. ఇంకా నేను 12 గంటలకు సార్లు మొత్తం దిగిరు, బర్ర బండి దిగిరు. వీళ్ళు మేమంతా మా పెద్ద మనుషులు తప్పు మాట్లాడిన తర్వాత వీళ్ళు వాళ్ళ నేను తప్పు చేయలేదు భయ్, ఆమె మీద బదనాం వేస్తుంది, మాట్లాడడానికి వచ్చి ఎవరైనా వచ్చిన బదనాం వేసింది, మీ చెల్లె ఇట్లా చేస్తున్నా చెప్పిన. నీ అమ్మ 20 మంది వచ్చారు, తలపలు కూర్చురు, కుక్కని గుద్దినట్టు కూర్చురు.
ఎందుకు రా నేను అని చెప్తే చూసురు కొట్లాడుకున్నాం మేడం, కొట్లాడుకున్నాం. ఎస్ఐ దగ్గర వాళ్ళు కేసు పెట్టారు, నేను కేసు పెట్టినా. నేను అమ్మాయి దగ్గర పోట్లేను. అనవసరంగా మొన్న ఊరు దాటి ఇంకో ఊరికి పోతే ఎవరు వరుసుకోరు. ఒక ఆడదారి ఇంటి మీద పోవాలంటే వరుసుకోరు. నువ్వు తండలా కొట్టినట్టు నా బిర్రు చూసి ఒక్కొక్క దానికి కొట్టొస్తుంది. కొట్టించి 3 లక్షలు దాకిచ్చింది. అట్లా కొట్టకుండా జాగ్రత్త ఉండని చెప్పిన. అయితే దానికి ఎవరు లేదని చెప్పి ఒక్క తండ పోయి కొట్టుదానికి ఎవరు అడ్డం రాలేదు కదా ఆయన చెప్పినాక మిమ్మల్ని 50 మంది తెప్పిస్తా. అబద్ధాలంటే నువ్వు పోలేదంటే 100 మందిని పిల్లలు కూడా ప్రూఫ్ లేరు. ఏ ప్రూఫ్ నీకు చాలా ఉన్నాయి. చెప్పు మేడం గారు చెప్పి చాలా ఉన్నాయి. ఫస్ట్ పాటలు చెప్పని చెప్పు. నువ్వు వరదన కాదు, ఇట్లా వరదినట్టు కాదు. చక్కగా బయట పడింది అందరికి వచ్చిన సార్లు కూడా పాటలు ఏముంది. అయితే మేడం ఏం డ్రామాలు వేసిరంటే వీళ్ళ నా 20 మంది వచ్చిన వాళ్ళు మా తండలో 10 మందికి డ్రామాలు వేసారు. నేను ఏంది ఇట్లా ఇస్తారు నాకు, నేనేమో షాప్దారికి పోతున్నా, వీళ్ళు డ్రామాలు ఎందుకు వేస్తారు, ఏమి చెప్పిస్తున్నట్టే నా ఆస్తి మా పేరు మీద రాపియాలి, నా ఇల్లు రాపియాలి, కానీ నాకు పెళ్ళ వద్దు. ఇట్లా తయారు చేసి వీళ్ళు సార్ నీ అబ్బా ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్పి నేను అర్థం చేసుకున్నాను. మేడం నాకు వద్దంటే ఎస్ఐ గారు వచ్చాడు. సార్ నా పెళ్ళ నాకు కావాలి, నా పెళ్ళ. నేను ఒక మాట చెప్తాను సార్, ఈ 60 మంది వచ్చిన పెద్ద మనుషులు పెళ్ళని తీసుకొని ఇంటికి పోరని చెప్పాలా, లేకపోతే ఈ రాస్తి రాపించి పెళ్ళ వదిలి పెట్టుకోబెడతారు అంటే సార్ కర్ర తీసుకుంటారు. ఊరికి ఊరికగానే మేము నేను నాకు లోపల మా బావ వచ్చిన నలుగురు కూర్చోబెట్టు తప్పులు మొత్తం అప్పుడు నేను నాకు ఏమని రాపించారంటే నువ్వు బాండ్ పేపర్ చూపించలేదు మేడం, మీకు ఓన్లీ ఎస్ఐ గారు రాపించిన పేపర్, తెల్ల పేపర్ ఆర్డర్ రాసినట్టుంది. మేమైతే రాయలేదు దాని మీద, నా సంతకం కూడా పెట్టలే. వేస్తున్నారని రాపించిన పిల్లల మీద అయితే మేడం అయితే నాకు లేదా ఏం తెలివి అంటే ఆమె వచ్చింది నాకు ఆడ చేసుకుని వచ్చినా నా ఆస్తి ఆమెకి ఇచ్చేసరి నువ్వు రాపిస్తావు. నువ్వు చేసిన పుణ్యాన్ని తిరిగినా నువ్వు చేసినావు, నువ్వు నాకు గాలి చేసినావు. నేను ఆ గుట్లా ఉన్నప్పుడు నీకేం దండం పెట్టినా గాలి చేయాలన్నప్పుడే ఒక్క ఆడదానికి న్యాయం చేసి పెద్దవూర మండలం వరకు జ్యోతిది తప్పు ఉంటే నాకు పరిష్కారం చేస్తారు. ఇన్నిసారి కేసు పెట్టినా కానీ స్టేషన్ లో అడుగు పెట్టలేదు. నువ్వు పోయినా ఒకసారి గ్యాప్ ఇద్దామని చెప్పి తప్పు చేసినవారని చెప్పి నలుగురు పెద్ద అదే 20 మంది తోటి ఇంకో 2 సర్పంచ్ ఎవరు పిలిపించి గోళం డోర్ సిగ్గులేదురా నీకు ఏం చేస్తున్నావు అని చెప్పి ఊపియాలి. తెలుగు పిట్ అయితే నీ అమ్మ వస్తున్నావు అప్పటి నుంచి చూస్తున్నా. నేను తప్పు చేసిన దానికాడ పోతే దానికి ఏం చెప్పింది నువ్వు ఎవరు నువ్వేం చెప్తావు? నువ్వు తప్పు చేసి 10 సంవత్సరాల నుంచి తప్పు చేయలేక పడేసింది కానీ నేను కంప్యూటర్ చేస్తాను నీకు రానని చెప్పి ఇంకొక దండ పెట్టినా. నువ్వు అంటే ఊరికిపోయి దాని మీద కొడతావు. ఒక్కరోజు నైట్ ఏం చేసింది, రేకులు పిల్లగొట్టి గొలమే పిల్లగొట్టి వచ్చింది. హారం తీసుకొని పోయిందట, ఇంకొని తీసుకొని ఎవరుకో ఇంకొని తీసుకొని పోయినా ముగ్గురికి 2 సార్లు పోయిందా మేడం? అది తను చెప్పింది ఎన్నిసార్లు వచ్చారు ఏం చేశారని. నేను అడిగేది మేడం పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళాక పెద్ద మనుషులంతా డ్రామా ఆడారు ఆస్తి రాయించడానికి అన్నారు. ఓకే మేడం రాయిచ్చారా లేదా? వాళ్ళకి ఆస్తి రాయిచ్చారా? ఆస్తి 8 రాస్తా మేడం. నేను రాయలే కూడా. ఎందుకు నేనున్నప్పుడు నా పిల్లల మీద నేను ఉన్నాక నైట్ 9:30 దాకా ఈ పంచాయతీ సెట్ చేసినాం. బా కొడుకుని మాట ఏం లేరా. అందుకని మా తండ్రిని పట్టుకొని వీళ్ళ పెద్దన్న వీళ్ళిద్దరు కలిసి ముగ్గురు కలిసి బాండ్ దొంగ సట్టపై బాండ్ తెచ్చుకుంటాం. ఏం తక్కువైందని ఇప్పుడు వాళ్ళని వదిలేసి అమ్మాయితో ఉంటున్నావు? ఎవరికి అమ్మాయి ఎవరు వదిలేసారు మేడం? ఎవరు వదిలేసారు? నువ్వే వదిలేసి ఉంటున్నావు 6-7 నెలలుగా అని చెప్పి. నేను మేడం నేను చెప్తున్నాను 3 నెలలు ఇవతో తిప్పులు పెట్టా. ఏమని నేను ఎక్కడో ఉంటా కానీ ఆ ఇంట్లోనే ఉంటుంది, గొడవ చేస్తుంది, కొట్టొస్తుంది. ఏమేమంటది అబ్బా నాకు కొట్టదని నాకు గాలి చేస్తుంది, నువ్వు వస్తావా నెస్తావా అన్నది. ఇక బయటపడ్డా మేడం. ఇక తప్పు చేసేది ఏముంది, ఏమైనా గాలి చేసింది. నేను పోయి దండం పెట్టిన గాలి తీస్తే మీ ఇద్దరు తప్పు చేయనప్పుడు మేము తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి. కానీ ఆమె చెప్పింది కదా ఎందుకు ఒకటి అయ్యారు? ఎవరు? దానివల్ల అమ్మాయికి మనశ్శాంతి లేదు కదా. ఇప్పుడు అమ్మాయికి మనశ్శాంతి ఏముంటుంది? ఈమె ఏమీ లేనప్పుడే ఉంది అని చెప్పి కొట్టినావిడ. ఇప్పుడు మీ ఇద్దరికి ఏదన్నా ఉంటే వదిలిపెట్టదు కదా. నాకు చెప్పాలి మేడం. భార్యగా ఆమెకి అన్ని హక్కులు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఈ రోజు సీరియస్ గా తీసుకుంటే మీ పరిస్థితి ఏంటి? అదే నేను చెప్పిన ఇవాళ తెలుస్తలేదు, నీకు తెలుస్తలేదే. నువ్వు ఇంటికాడ పోయి కొట్టొద్దు, ఎవరు ఉంటే నాకు ఇంట్లో పిలిపి తనిపి అని చెప్పిన.
నీకు హక్కు లేదని ఉరికిపోయి కొట్టి అది ఏం తింటాను నాకంటే అది ఆడది నువ్వు ఆడది కదా? ఎవరు లేరు దానికి కొట్టి వస్తా ఏయ్, ఇటు మూడు వేరే సార్లు పక్కన మేడం, ఏడు నా పెట్టిన పిల్లలు నాలుగు తీసుకుని నేను బతుకుతున్నా. మొగోడిని వదిలిపెట్టి నా మస్తు చేసి బతుకుతున్నా. మొగోడు అని ఆశ పెట్టుకోలేదు, ఎవరు కావాలని ఆశ పెట్టుకోలేదు. ఇది చేసింది గాలి. అమ్మ నాన్నల ఇంటికాడ నాన్న ఇచ్చిన బలం ఇవ్వట్లేరు, ఇల్లు ఇవ్వట్లేరు. అన్ని ఇప్పించి చేసింది. అన్ని మాటలు దీనికి ఇవ్వడానికి నాకు 10 లక్షలు ఎందుకు నాకు. దొంగ ఓకే ఓకే కమలా 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 ఉండు ఉండు. ఈ ముఖం నాకు చెప్పు, కుక్క ముఖం దానా నువ్వు కుక్క ముఖం దానా అంటే ఇప్పుడు తొంత ఎట్లా ఎక్కుతుంది? జ్యోతి ఇలా తిట్టుకోవడం కొట్టుకోవడం వల్ల సమస్య పెరుగుతుంది కానీ ఎక్కడ పరిష్కారం ఈమెకి ఉండదు. అధికారాన్ని నాకు ఉండాలి. నాకు ఉండాలి. ఈమె ఇద్దరు సపోర్ట్ చేస్తే నాకింత నీకు అధికారమా? ఇంట్లో ఏం చెప్పేది నీకు ఒకటే, భార్యగా నీకు హక్కులు ఉన్నప్పుడు నువ్వు దానికి పోరాడాలి కానీ నువ్వు వెళ్ళి కొట్టడం వల్ల సమస్య పెరుగుతుంది. మేడం నువ్వే సమస్య పెరుగుతుంది తప్ప కొట్లాడటం వల్ల అరవటం వల్ల ఏం కాదు. నువ్వే చూస్తున్నావు కదా మేడం, వాళ్ళిద్దరు ఎట్లా వస్తున్నారు నా మీద? ఎవరు నువ్వు కొట్టడానికి వెళ్తే ఎట్లాగా? నేను పోయినా దాని మీద మొదటే చెప్పాను కదా, నేను పోయినా- కొట్టడం వల్ల పరిష్కారం ఉండదు, కొట్టడానికి ఎవరికి హక్కు లేదు అని చెప్పాను. ఏం మాట్లాడుతుంది? కాదు రవి, ఈ రోజు నీ వల్ల ఇద్దరు కొట్టుకుంటున్నారు. కొట్టుకోదు. నీకు సిగ్గు అనిపించడం లేదా? నాకు సిగ్గు కాదు, నా ఇజ్జత్ లేదు. మేడం ఈమె చేసిన పుణ్యానికి నాకు రోడ్డు మీద నీ భార్య గురించి నీకు తెలుసు. ఈమె చేసిన పుణ్యం భార్య గురించి నీకు తెలుసా లేదా? ఏం తెలుసు మేడం? ఆమెకి ఏమన్నా చిన్న గట్టిగా అరుస్తుంది. దొంగ చెప్పేది నువ్వు కొంచెం అందరు అరుచుకుంటూ ఉంటే ఈ సమస్య పెద్దదైపోయి మీ పరువు ఇప్పటికే పోయింది. పోయింది కాబట్టి నీ భార్యతో నువ్వు 10 సంవత్సరాలుగా కాపురం చేసినప్పుడు ఆ అమ్మాయి ఏ విషయానికి ఎలా రియాక్ట్ అవుతుందో నీకు తెలుసు. అలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి చిన్న కోపం వచ్చినా కూడా పెద్ద గొడవ చేస్తుందని తెలిసినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు తప్పెందుకు చేసావు? నేను తప్పు చేయను. నువ్వు వినిపించినావా? నాకు పట్టుకున్నావా? నేను తప్పు చేసిన పట్టుకున్నా, నాకు గాలి చేసినావు. దానికి గాలి చేసిన రోడ్డు గాలి తీయటం ఏంటి? ఆ అమ్మాయి తప్పు లేదని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కానీ కొట్టుకోవడం వల్ల నిజం అవుతుంది. ఈమెకు బజార్లో పడేసింది, నాకు బజార్లో పడేసింది. నేను ఆల్రెడీ చేస్తున్నా, ఇద్దరికి సమానంగా చూసుకుంటా. ఎలాగంటే ఈమె చేసిన పుణ్యం అన్ని బయట తెమ్మటి తీస్తా. ఇప్పుడు నేను క్లియర్ గా చెప్పిన తర్వాత మీరు కూడా చేసుకుంటారు. మీకు క్లియర్ గా చెప్తే, నేను క్లియర్ చెప్పిన తర్వాత నా తప్పు ఉంటే నాకే క్షమించండి. ఏదైనా ఉన్నా కూడా నేను పడతా. నేను తప్పు చేసినా, తప్పు చేయలేదో, నీకు దండం పెట్టినా, నువ్వు చెప్పలేదమ్మా అని అన్నా. నువ్వు 4 సార్లు, 1 కాదు 2 కాదు 4 సార్లు దాని ఇంటికి పోయి కొట్టినావు. వాళ్ళ నాన్నకి ఎవరికి వాళ్ళ బాబాయ్కి గొడవ తప్పు చేశారు నేను అనలేదు అప్పుడు. అలాంటప్పుడు మీ అమ్మాయి మీ ఆవిడ క్యారెక్టర్ తెలుసు, ఎవడో చెప్పడు మాటలు వినింది, మీ ఇద్దరికి ఏదో ఉంది అనుకుందని తెలిసినప్పుడు కనీసం మీరన్నా దూరంగా ఉండాలి. రెండోది, మళ్ళీ వాళ్ళు కొట్టడానికి వెళ్ళింది కదా, 2 సార్లు కొట్టినప్పుడు కనీసం ఆ అమ్మాయి కేసు పెట్టాలి. తప్పు చేయలేదు అనేసి ఆ అమ్మాయిని దండించాలి. దండించి మళ్ళీ వాళ్ళిద్దరికి గొడవ కాకుండా చూసుకోవాలి. అంతే కదా, ఆమె అనింది అనేసి పరువు పోయింది అనేసి కలిసిపోతారు. కేసు పెట్టింది 10:11 పోయి కొట్టించుకుంది, పోయి కేసు పెట్టింది. కేసు పెడితే ఎస్ఐ గారికి నేను ఫస్ట్ ఎస్ఐ గారు ఫోన్ చేసిన, సార్ కొంచెం మా యామ పోయిందంట గొడవ చేయడానికి, మరి కొట్టి ఎవరు చేసగల సార్, ఒక్కసారి ఎవరికి పంపిస్తారని ఫోన్ చేసిన. ఎస్ఐ గారు చేసిన, సార్ నేను హాలేలు ఉన్నా, ఆల్రెడీ నేను అర్ధ గంటలో మీ కాడికి వస్తాను అని చెప్పిన. నా బండి ఖరాబ్ ఏరే బండి తీసుకుని వచ్చిన. ఎస్ఐ గారు చెప్పిన, నేను చెప్పిన నాకన్నా ముందు పోయి కేసు పెట్టి వీళ్ళు ఇంకా అక్కడ పోయి చూస్తే వీళ్ళందరూ ఉన్న జనాలు, వీళ్ళు 3-4 అమ్మాయి తప్పు చేయడం అమ్మాయి కేసు పెడితే మీ ఆవిడకి బుద్ధి చెప్పాలి కదా. పెట్టాం మేడం. నువ్వు పోయి కొట్టినావే, మా బావ చెప్పిన పిచ్చి నువ్వు ఒక బావా, నేను ఒక బాంబర్దిని, అది ఒక మీ చెల్లెనా. నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదా, వాళ్ళ అన్న వస్తే గొడవలు వస్తాయి, అమ్మాయి తప్పు చేయలేదు వెళ్ళి కొట్టారని. మరి ఇన్ని తెలిసిన వాడివి నీ భార్య మూత్రపిండాలు దెబ్బ తగిలేలాగా ఎందుకు కొట్టావు? ఎవరు నువ్వు? నేను మూత్రపిండ దెబ్బ తగినట్టు కొట్టినా మేడం. నేను ఏం చేసిన? మూత్రం కూడా ఆగకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. బిల్లు కట్టలేదు, చూసుకోలేదు. బిల్లు కట్టలేదా? ఒక్క రూపాయి కూడా రూపాయి కూడా చూసుకుంటుండే.
రూపాయి కూడా లేవు నీ దగ్గర. ఒక్క రూపాయి కూడా లేవు. 10 సంవత్సరాలు కాపురం చేసిన దగ్గర దోలి పెట్టలే. ఎందుకు కొట్టావు? ఎందుకు కొట్టానా? నువ్వు ఇట్లా గాలి చేస్తున్నావు, ఊకపోయి వాళ్ళ ఇంటికాడ కొడుతున్నావు, అట్లా వద్ద తల్లి అని చెప్పి ఒక్క దెబ్బ కొట్టినా మేడం. అది మూత్రపిండ తగలేదో తగలేదు, పడ ఊరుకుంటున్నాను. ఒకసారి చెవు మీద కూడా కొట్టావు. బయట కూడా నేను ఎప్పుడేసినా మీరు రెడీ టీవీ కాడ కూర్చొని ఇలా మేము వస్తాం తనతో మీరు చూడరా గెల్లబెట్టి కూర్చో అని చెప్పారు. నాకు అందరు ఫోన్ చేసు చెప్పినావు అందరికి ఏంది దొంగ సాట్ తప్పే కదా. నా తన నుంచి 2 పెద్ద మనిషి తీసుకురాపోయినావు. నువ్వు ఎందుకు రాలే నా దగ్గర? మేడం నేను పోతే నేను చెప్పిన పక్కతో కొడతా. అన్ని అబద్ధాలు అన్ని యాక్టింగ్ చేస్తుండు. మన సీరియల్ నటించుండు. సీరియల్ అన్ని బోగరు మాటలే మేడం. ఒక్కడు కూడా నిజాలు లేవు. నువ్వు చెప్పిన మేడం నేను కష్టపడి మా నాయన ఇచ్చింది నాకు 400 అప్పు ఇచ్చిండు. ఎక్కువ ఏమి ఇవ్వలే. ఆ 400 అప్పు కూడా వచ్చే శాఖలకు పొరాలని చూడకని చెప్పి గుడిసెల పడేసిండు. గుడిసెల పడేస్తుంటే ఆ గుడిసెల ఉండి కూడా లేదు. ఇల్లు కట్టించారు. ఎందుకు కట్టించినాం కాబట్టి అమ్మోలే కట్టించారు. బియ్యం వీళ్ళకు రేటమే భూమి. అయితే ఈయన ఎక్సామ్ పని కూడా చేయడు. కొంచెం లేవగానే మనం ఈయన చేసిన కాడ నుంచి చెమటలు గారి ఒక 10 రూపాయలు తీసుకొచ్చి ఇప్పుడు ఈ గొడవలు ఎందుకు? నువ్వు ఇక్కడ రచ్చబండకు వచ్చావు. ఏం కావాలని కోరుకో? ఏం కావాలంటే ఈయనకు నా భర్త నాకు కావాలి, నాకు 2 పిల్లలు, నా భర్త నాకు కావాలని చూసుకుంటా. నేను నా భర్తను వదిలిపెట్టి ఇన్ని నేను భర్త కావాలని 10 సంవత్సరాలు కాపురం మంచిగానే చేసినావు. నువ్వు చేసినావు అన్ని గ్రూప్ ఉంది. ఫోన్ లో ఇగో మాట్లాడుకో. ఫోన్ చేసి అందరికి కనుక్కో, ఊర్లో మొత్తం కనుక్కొని మాట్లాడు. అంగన్వాడి చేస్తుంది మొత్తండలా. అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు బిర్రు చూసి అన్ని అబద్ధాలు. ఎవరు లేక చూసి నీ అమ్మ వేరే వాళ్ళ మాటలు ఎందుకు రా? నువ్వు వేరే వాళ్ళ మాటలు ఎందుకు? భర్త కావాలి అని జ్యోతి కోరుకుంటున్నా కూడా భర్త మీద నిందలు వేస్తూ గొడవలు పెట్టుకుంటూ ఇంకా దూరం చేసుకుంటూనే ఉంది. రవి తాను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడం పక్కన పెట్టి ఈ రోజు ఆ తప్పుని కరెక్ట్ అంటూ మరి ఆ అమ్మాయి జీవితంలోకి తీసుకొచ్చి భార్యని పిల్లల్ని దూరం చేసుకోవడం ఎంతవరకు సమంజసం? మరి ఈ సమస్యను పరిష్కరించాలంటే లాయర్ వెంకటేశ్వర గారు అలాగే సైకాలజిస్ట్ డాక్టర్ హరికుమార్ గారు రావాలి. అగౌరవానికి లోనయ్యేది కమల. లేని తప్పుని మాకు అంటగట్టి బయట వేశారు కాబట్టి దారి లేని పరిస్థితుల్లో అతనితో ఉండాల్సి వస్తుంది అని అదే కమల చెప్తుంది. తన భర్త తనకు కావాలని రచ్చబండను ఆశ్రయించింది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఇక్కడ మొదట కారణం నాకు కనిపించింది ఏంటంటే వీళ్ళ మధ్యన అంటే భార్య భర్తలకు రూపురేఖల మొదట కారణం, ప్రథమ కారణం. అంటే ఈమెను పెళ్లి చేసుకునేటప్పుడే అతనికి అంతగా నచ్చనటువంటి ఎలయన్స్ అని నేను అనుకుంటున్నాను. అత్త కూతురు, మేనత్త కూతురు కావచ్చు, లేదా కొత్త సంబంధం కావచ్చు, ఏదన్నా కావచ్చు. నాకు సూటబుల్ పర్సన్ కాదు ఈ అమ్మాయి అనేటటువంటి ఆలోచన అతనిలో తప్పకుండా ఉండి ఉంటుందని నా నమ్మకము. ఆమె అంతగా ఇష్టపడి చేసుకున్నటువంటి వివాహం కాకపోయి ఉండదు. ఉందా మీకు అట్లా? పెళ్లి చేసుకున్నప్పుడు కూర్చున్నావు, నేను బక్కకున్నా ఆడ కూర్చుంటే ఈ అమ్మాయి వచ్చింది చూసుకోమంటే మా నాన్న వాళ్ళు అనుకున్నారు, లేచిపోదామని కూడా లేచినాం మేడం. అట్లా వద్దని చెప్పి లేచినాం కూడా. అయిష్టతతోనే జరిగినటువంటి వివాహం. ఆ అయిష్టతకి కారణం డెఫినెట్లీ రూపురేఖలే. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా డిఫరెంట్ గా ఉన్నారు. ఇక్కడ పెద్దలు కుదిర్చినటువంటి వివాహం కాబట్టి, పెళ్లి చేసుకోవడం జరిగింది కాబట్టి 10 సంవత్సరాల పాటు వీళ్ళిద్దరూ వైవాహిక జీవితాన్ని గడిపారు. ఇష్టంతోనో అయిష్టతతోనో మొత్తం మీద గడిపారు. 2 పిల్లలకు కూడా వీళ్ళు జన్మనివ్వడం జరిగింది. ఇక్కడ మటుకు బాగున్నటువంటి విషయం అయితే ఎప్పుడైతే ఈ అమ్మాయి కనిపించిందో అతనిలోని మార్పు రావడం అన్నది జరిగింది. ఎందుకు ఇది చెప్తున్నానంటే వీళ్ళు ఎలా పరిచయం అయింది అని మీరు అడిగారు, కమలాని అడిగారు మీరు ఎలా పరిచయం అయింది ఇతనితోనంటే, ఇతర పంచాయతీలు చేస్తూ ఉండేవారు 3 తాండాల్లోని. ఆ ఒరవడిలోని ఒకసారి ఈవెన్ రవి కూడా చెప్పారు, ఒకసారి వీళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుతుండగా ఈమె వచ్చి వాళ్ళని అటాక్ చేసింది అని చెప్పారు.
నిజంగా మీరు వాళ్ళ బాబాయి వాళ్ళ నాన్నగారు వాళ్ళ మధ్యన కమల నాన్నగారు మధ్యన గొడవ తీర్చడానికి పంచాయతీకి వచ్చి ఉంటే మీరు పారిపోవాల్సినటువంటి అవసరం లేదు. రెండు, ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ నాన్న అంటే కమల వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఈ అమ్మాయిని అనుమానించేటటువంటి అవకాశం కూడా లేదు. ఒకవేళ అదే బిగినింగ్ అయితే, స్టోరీ బిగినింగ్ అయితే వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ కమలకే సపోర్ట్ చేయాలి. ఏంటమ్మా మేము కూర్చొని మాట్లాడుతుంటే నువ్వు వచ్చి ఇలాగా అమ్మాయిని అటాక్ చేయడం ఏంటి, ఇది ఏమైనా పద్ధత అని చెప్పేసి ఈ అమ్మాయి మీద రివర్స్ కావాలి. కానీ వాళ్ళ అమ్మాయినే అనుమానించి వాళ్ళ అమ్మాయినే కొట్టి వాళ్ళ అమ్మాయినే తిట్టి వాళ్ళ అమ్మాయిని దూరం చేసుకోవడం అన్నది ఈమె యొక్క అనుమానాన్ని బలపరుస్తుంది. ఏదైతే యాక్చువల్ గా ఒక విత్తనం పడింది అక్కడ, ఆ విత్తనాన్ని చెట్టుగా మార్చేటటువంటి పరిస్థితికి వీళ్ళిద్దరి మధ్యన గొడవలు కొనసాగాయి. సో ఏది ఏమైనా ఈమె అనుమానం తప్పు అని ఖండించడానికి లేకుండా ఇప్పుడు సుమారు 4-6 నెలల నుంచో వీళ్ళు కలిసి ఉంటున్నామని చెప్పారు చూడండి. అది క్లియర్ ఎవిడెన్స్. ఈమె ఉండగా రవి తన జీవితంలోకి వేరే స్త్రీని తీసుకొని వచ్చాడు. భార్య ఉండగా, 2 పిల్లలు ఉండగా, కమలకు కూడా 3 పిల్లలు ఉండగా వేరొక పురుషుడి జీవితంలోకి అంటే వేరే స్త్రీ యొక్క భర్త జీవితంలోకి ఆమె ప్రవేశించడం ఆమె చేసినటువంటి తప్పు. సమాజం కానివ్వండి, చట్టం కానివ్వండి, రవి భార్య ఎవరు అంటే ఈమెనే చూపిస్తారు, ఈమె భర్త ఎవరు అంటే రవినే చూపిస్తారు, కానీ కమలని చూపించారు. ఇక్కడ నష్టపోయేది కమల, అగౌరవానికి లోనయ్యేది కమల, సమాజంలోని గౌరవమైనటువంటి స్థానాన్ని కోల్పోయేది కమల. ఆఖరికి కమల 3 బిడ్డలు కూడా రేపు పెద్దగా అయిన తర్వాత తల్లిని వేలెత్తి చూపించినా కూడా మనం ఆశ్చర్యపోకలేదు. నువ్వు వేరే ఒడితే నువ్వు వెళ్ళావని చెప్పేసి అనేటటువంటి అవకాశాన్ని కమల తనకు తాను కల్పించుకోవడం చాలా దురదృష్టకరమైనది. ఇక్కడ కమల మొత్తం తన జీవితాన్ని తానే స్వయంగా పాడు చేసుకోవడం జరిగింది. సెక్షన్ 125 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఆమె భరణాన్ని సైతం ఆమె కోరుకోవచ్చు. ఆమెతో పాటు ఆమె బిడ్డలకు కూడా ఆర్థిక పరమైనటువంటి భద్రతను కల్పించేటటువంటి అవకాశం సెక్షన్ 18 ఆఫ్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ చిల్డ్రన్ కి మెయింటెనెన్స్ ఇచ్చేటటువంటి అవకాశం కల్పిస్తుంది. ఇక కమల విషయానికి వచ్చినప్పుడు అంటే ఇంతసేపు నేను సమాజం గురించి, సమాజంలో కమల యొక్క పాత్ర స్థానం గురించి మాట్లాడిన నేను చట్టం విషయంలో జ్యోతి గురించి చెప్పినప్పుడు కమల గురించి కూడా చెప్పాల్సి వచ్చినప్పుడు బాధపడవలసినటువంటి విషయం ఏంటంటే కమల లాంటి స్త్రీలకి ఇటు సమాజంలో గౌరవం లభించదు, చట్టంలో కూడా ఆమెకి ఎటువంటి స్థానము ఉండదు. ఎందుకంటే భార్య అని పిలిపించుకునేటటువంటి అవకాశం ఆమెకు సమాజం కానివ్వండి లేదా చట్టం కానివ్వండి కల్పించదు. లేదా అతని నుంచి అంటే ఆమె 100 ఏళ్ళు అతనితో బ్రతికినా ఆమెకు భార్య అనే స్థానం రాదు. మీరు చాలా మంచి మాట చెప్పారు. నీకు నీ భర్తని నువ్వు కంట్రోల్లో పెట్టుకునేటటువంటి అధికారం నీకుంది, కానీ పరాయి స్త్రీని అటాక్ చేసేటటువంటి అధికారం మీకు లేదు. ఎందుకంటే ఎవరు కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకునేటటువంటి అధికారం ఎవరికి లేదు. నిజంగా మీకేమైనా కష్టం కలిగించుంటే కష్టం కలిగించింది మీ భర్త, ఆయన కొట్టుకోండి తిట్టుకోండి, అది 4 గోళ్ల మధ్యనే, బజార్లో కాదు. మీ భర్త నా భర్తే నాకు కావాలని ఈ రోజు అన్నారు కదా, ఆ భర్త గౌరవాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంది. అటువంటి భర్తని బజారు పాలు చేసి ఈ రోజు నా భర్తే నాకు కావాలంటే సమాజం కూడా అది హర్షించదు. మీ భర్త వేరొక స్త్రీతో మీ భర్తకు అక్రమ సంబంధం ఉందని చెప్పి అనుమానించి ఆ అమ్మాయికి రక్తాలు కారేటట్టు అనేక సార్లు అటాక్ చేయడం అన్నది, ఫిజికల్ అటాక్ చేయడం అన్నది చాలా చాలా తప్పు. ఆ అమ్మాయి ప్రశ్నించిన ఆ ప్రశ్న మాత్రం 100కి 100 కరెక్ట్. అతను చుట్టుపక్కల గ్రామాల్లో పంచాయతీలు చేసుకుంటూ ఉండేటటువంటి ఒక రెస్పెక్ట్ ని గెయిన్ చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి పరిస్థితిలో ఈ భార్య ఈ విధంగా ప్రవర్తిస్తే తప్పకుండా సమాజంలో అవమానం పాలయ్యి విసుగొచ్చి ఆ ప్రేమ అన్నది ఉన్న ప్రేమ కూడా చచ్చిపోయేటటువంటి అవకాశం ఉంది. అదే అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లోని ఇటువంటి భార్య నాకు అక్కర్లేదు. ఇందాక మీరు అడిగినప్పుడు నాకు అక్కర్లేదు అని భరించి విసిగిపోయాను అని అనడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో నేను చెప్పేది ఏంటంటే రవి లాంటి వ్యక్తులు చేయాల్సింది ఏంటంటే మీరు కమల లాంటి స్త్రీలతోని సంబంధం పెట్టుకునే ముందు చట్టపరమైనటువంటి భద్రతను వాళ్ళకు కల్పించేటట్టుంటే ఒక స్త్రీని, భార్య కానటువంటి స్త్రీని మీ జీవితంలోకి తెచ్చుకోవాలి. కానీ భార్య కానటువంటి స్త్రీని మీ జీవితంలోకి తెచ్చుకొని
వాళ్ళని అవమానం పాలు చేసి వాళ్ళ కడుపును పుట్టినటువంటి బిడ్డలకి సమాజంలో స్థానం లేకుండా చేయకండి. నిజంగా మీరు ఈమెతో విసిగిపోయి ఉంటే, కమల లాంటి స్త్రీని మీ జీవితంలో తెచ్చుకోవాలని మీరు అనుకుంటే, మీరు ఈమెకి విడాకులకు అప్లై చేయండి. ఈమె చేసేటటువంటి అవమానాలు నేను భరించలేకపోతున్నానని మీరు విడాకులకు అప్లై చేసి అప్పుడు మీరు ఆమెను వివాహం చేసుకుని ఉంటే బాగుండేది. కానీ అలా కాకుండా మీరు ఆమెకి ఇచ్చేటటువంటి స్థానం ఏంటి చెప్పండి, నేను చూసుకుంటానని మీరు అన్నారు. ఈమె పెట్టినటువంటి అవమానాలకి ఆమె దిక్కులేనిది అయిపోయింది. నేను చూసుకుంటాను, నీకు అండగా ఉంటాను. ఏ రకమైన అండగా ఉంటారు మీరు? సమాజంలో ఏమని చెప్పుకుంటారు ఆమెకు చెప్పండి? ఆమె మిమ్మల్ని ఏమని ఇంట్రడ్యూస్ చేస్తారు చెప్పండి? కనుక అటువంటి పరిస్థితులు రాకుండా చట్టపరమైనటువంటి భద్రతతోని ఏ స్త్రీ అయినా ఒక పురుషుడి జీవితంలోకి ఎంటర్ కావాలి, ఏ పురుషుడైనా ఒక స్త్రీని చట్టపరంగా తన జీవితంలోకి తెచ్చుకోవాలి, ఏ స్త్రీ అయినా తన భర్తని చట్టపరంగా కంట్రోల్లో పెట్టుకోవాలి తప్పితే ఇటువంటి ఫిజికల్ అటాక్స్ చేసి ఇటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే జీవితం అల్లకల్లోలం అవడం ఖాయం. తీసుకున్నా నీకు వదిలిపెడతానే అన్నాను. ఎవరెవరో మాట ఇన్ని రోజు కూర్చుని కాపురం చేసిన భార్య ఈ రోజు ఎందుకు మంచిగా కనిపించడం లేదు? ఒకసారి నేను ఒక చిన్న సెషన్ చేయాలనుకుంటున్నాను. మీరు ఇలా రండి, సరే. ఎందుకంటే ఈయన బిహేవియర్, వాట్ ఈస్ హిజ్ ఒరిజినల్ బిహేవియర్? ఈయన చెప్తూ ఉండవచ్చు, నాకు ఇద్దరు కావాలి, ఇద్దరిని చూసుకుంటాను, ఆమె ఎలా ఉన్నప్పటికీ కూడా నేనైతే అన్యాయం చేయను, నా పరువుకు భంగం కలిగించింది కాబట్టి వెంట నాకు పడడం లేదు, నా పిల్లలు నాకు ఇష్టము, వాళ్ళ బాధ్యత తీసుకుంటాను, కానీ నేను మొత్తానికి చూసుకుంటా అంటున్నాడు. చూద్దాం ఒక్కసారి చక్కగల అలా ఆనుకొని కూర్చొని కళ్ళు మూసుకోండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను. రవి, సార్ చెప్పండి. నీవు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఒక 5 సంవత్సరాలు ఎవరితో కలిసి ఉండాలనుకుంటున్నావు? ఇద్దరితో కలిసి ఉండాలి. ఎవరికి పూర్తిగా న్యాయం చేయగలవు? ఉంది. ఇద్దరికి న్యాయం చేస్తాను. ఇద్దరికి న్యాయం చేస్తావు. పిల్లలను చక్కగా చూసుకుంటున్నావా? నా కొడుకులను చక్కగా చూసుకుంటాను. రేపు పొద్దున స్కూల్లో పెట్టలేదన్నారు కదా, మీ ముందు పెట్టి. జ్యోతి అడుగుతుంది నువ్వు కావాలని. సార్ నా పిల్లలు నేను చూసుకుంటా. జ్యోతి అడుగుతుంది నువ్వు కావాలని. బాగా చక్కగా చూసుకుంటున్నావు. నిన్న పోయి చికెన్ మటన్ తిప్పి వచ్చిన బుద్ధి లేదు. ఇంత తిన్న ఎస్ఐ గారు అర్థం ఫోన్ చేసి ఇంత తిన్నది ఎస్ఐ కూడా చెప్పిండు. ఇప్పుడు ఇంత గొడవ పడుతున్నావు, నీకు కష్టం వచ్చినప్పుడు ఓల్డ్ ఏజ్ లో బాగా చూసుకుంటున్నా లేదా జ్యోతి? ఇప్పుడా సార్? ఎక్కడ ఉన్నారా? సిగ్గు లేదురా ఆడబట్లోడా? ఇప్పుడు నీకు పని చేస్తుందా? ఏదో అబ్బా ఆ మాటలు మేడం ఉంది, దండం పెడతా. రికార్డ్స్ అన్ని రవి చెవిటోని, నేను చెవిటోని, నా చెవిటి ఇప్పుడు నా పనే చేయదు. నేను మొగడు నీకెందుకు? రవి ఒక చిన్న మాట నువ్వు అంటున్నావు సార్, ఇద్దరితో కూడా నేను చాలా బాగుంటాను భవిష్యత్తులో అంటున్నావు. ఇదే రకమైనటువంటి గొడవలు ఉన్నాయా? మంచిగా ఉన్నారు ఇద్దరు మంచిగానే ఉంటారు సార్. ఈమె కొట్టకుంటే ఏ సమస్య రాకపోదు, ఈమె బయట పడకపోదు, నేను ఆమె కాడికి పోకపోదు. అన్ని దండం పెట్టి చెప్పిన, ఇంట్లో కాలు మొక్కిన, ఇంట్లో మొత్తిన. అబద్ధాలా? నీకు కాలు మొక్కడా? నేను అబద్ధాలు చెప్తారా? సో అన్ని అబద్ధాలు. ఇక్కడ పెళ్లి చేసుకుంటావు, అది కూడా అబద్ధమేనా? నీకేం తెలుసు? అమ్మాయితో బేగారు మాట్లాడతావు. ఇక్కడ ఏమిందంటే ఫిక్సేషన్ అని ఒక ఐడియాలజీ. అంటే ఆమె వేసినటువంటి నిందలు కావచ్చు, ఆమె ట్రీట్ చేసినటువంటి విధానం కావచ్చు, ఆమె మాట్లాడుతుంది చూడండి, భర్త కావాలి కానీ మాట్లాడేటువంటి తీరు ఆ రకంగా ఉన్నప్పుడు ఇతని ఈగో అనేటువంటిది హట్ అయింది. ఈ ఈగో హట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఫిక్స్ అయిపోతారు. ఈమె కూడా ఏం చేస్తుందంటే, చూడు నేనంతా అంటే నాతో చెప్పింది ఆమె, నాకు 1 year నుంచి ఫిజికల్ రిలేషన్షిప్ మేము కలిసి ఉన్నాము, దాదాపు ఒక 4-6 అని అంటున్నారు కానీ 1 year నుంచి ఉన్నాము. 1 year దాటింది ఆమె చెప్పినటువంటి మాట. నేనేమంటానంటే అలా ఫిక్స్ అయిపోయారు. సో నన్ను చాలా అవమానించారు కాబట్టి, మా ఈగో హట్ చేశారు కాబట్టి, మా పరువు పోయింది కాబట్టి ఇంకా మేము ఎలా అయినా కూడా ఇలానే జీవితాన్ని మేము ఇలానే కొనసాగించాలనేటువంటిది ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఏ మాత్రం కూడా వీళ్ళ యొక్క మనసు మార్చుకోవాలని అనుకోవడం లేదు. అటువంటి పరిస్థితుల్లో చట్టం కానీ సంఘం కానీ అన్నీ కూడా ఆమె వైపు ఉండి, ఎందుకంటే భార్యగా ఆమెకే ఆమోదం అనేటువంటిది ఉన్నటువంటి సమయంలో ఇతను ఏమంటున్నాడంటే బాగా పూర్తిగా హట్ అయ్యాడు. కాబట్టి నేను ఇప్పుడు చేసినటువంటి ఈ మెథడ్ లో కూడా చూడండి, అతను తనకు తగ్గట్టుగా మలుచుకునేటువంటి, ఆ విధంగా ఊహించేటువంటి, ఫిక్స్ అయ్యేటువంటి తత్వం ఉంది. ఇతన్ని పూర్తిగా మనము నీవు ఇలా చేయడం అనేటువంటిది సరికాదు, ఎందుకంటే సంఘం ఆమోదించేటువంటి పరిస్థితి కాదు. ఇతరులకు న్యాయం చెప్పేటప్పుడు మనం కూడా న్యాయవంతంగా ఉండాలి. ఆ యొక్క వివేకం అనేటువంటిది ఇతనికి వచ్చేటువంటి విధంగా మనం చేస్తే, ఈయన ఏం చెప్తున్నాడంటే చివరిలో ఎవరున్నారంటే ఇద్దరు కలిసి ఉన్నారు, కానీ హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరున్నారంటే ఈమెతో పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాలు ఆమె కనిపించింది. నిజానికి నాకు కూడా అనిపిస్తుంది, కేవలం చట్టం ఒక్కటే కాదు, ఈమెతోనే ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. ఒకవేళ ఏదైనా కానీ ఆమె మీద
ఆమెకు ఒక జాలి కానీ ఒక కరుణ కానీ లేకపోతే ఒక లవ్ అనేటువంటిది ఉంటే ఆమెకు సపోర్టివ్ గా ఉండాలే కానీ ఈ విధంగా రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం అనేటువంటిది నీవు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అది కూడా ఆమోదించదు, సంఘము ఆమోదించదు. కాబట్టి నీవు రవి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆమెకు మీరు అన్యాయం చేయడానికి హక్కు లేదు. సార్ ఇప్పుడు అర్థం చేయండి సార్, నాకు 2 కొడుకులు పెళ్ళం, నేను చేసిన తప్పు నేను ఉంచుకుంటా, ఆమె ఉంచుకుంటా. కానీ నేను నా పిల్లలు నా పెళ్ళాన్ని నేను ఎవరికి యాగం చేయను, అన్యాయం చేయను. ఈమె చేసినట్టు నేను చేయను. బజార్లా రోడ్డు మీద ఆడుకుంటున్నట్టు చేసింది. ఏం తెలుసు బెదార్లానే చేస్తాడు బోక తనది అమ్మ, నువ్వు వెళ్ళి బయటికి. బెదార్లానే తీస్తాడు. అమ్మా నేను ఒక్క మాట మేడం, హాలియా సెంటర్ లో గల్లబెట్టుకుంటారా? నువ్వు తీసుకో. వాళ్ళు ఎంత తిట్టినా ఎంత కొట్టినా ఎంత నోరేసుకొని పడ్డా నీకు నచ్చకపోతే లాయర్ గారు చెప్పినట్టు చట్టబద్ధంగా ఆమెకు విడాకులు తీసుకొని ఈ అమ్మాయిని చేసుకొని ఉంటే ఈ అమ్మాయికి ఒక భరోసా ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది. ఈ రోజు దీనివల్ల ఆ అమ్మాయికి గౌరవం లేదు, అమ్మాయి పిల్లలకి గౌరవం లేదు. రేపు ఏదైనా జరిగితే చట్టం ఆవిడకి ఏ విధమైన సహాయం చేయాలంటే అవకాశం ఉండదు. ఇప్పుడు నీకు మోజు ఉంది కాబట్టి నువ్వు ఇష్టం ఉండి చేస్తే ఓకే. ఇప్పుడు ఆవిడకి చేయకుండా ఎగ్గొట్టినట్టు ఈవిడికి ఎగ్గొడితే ఆవిడ చెప్పేది నువ్వు కమలకి గనక నువ్వు మోసం చేస్తే కమల కోర్టుకి వెళ్ళినా కూడా న్యాయం జరగదు. కాబట్టి నీకు కమల ఇష్టం ఉంటే న్యాయం చేయాలనుకున్నప్పుడు చట్టబద్ధంగా నువ్వేం చేయాలో అది చేయాలి. కానీ ఇలా చేస్తే మాత్రం ఇది కరెక్ట్ కాదు. దీనికి నువ్వు శిక్ష అనుభవించాల్సి వస్తుంది, నీతో పాటు అమ్మాయి కూడా అవమానాలు పాలవ్వాల్సి వస్తుంది. నేను ఎవరికి అన్యాయం చేస్తలేను మేడం. నువ్వు ఇద్దరిని పట్టుకోవడానికి ఇదేమన్నా ఇది అనుకుంటున్నావా? నేను చట్టంలో ఒక భార్య, ఒక మొగుడికి ఒక భార్య, ఒక భార్య ఒకటి మొగుడే. నేను అట్లా అంటలేను మేడం, సారీ అనుకోదు. నా మాటలే అంతాను గట్టిగా మాట అట్లా కాదు. నేను తప్పు చేసినమ్మా, నువ్వు బెట్టబాకే అన్న. నేను తప్పునంత తెచ్చి ఎక్కడెక్కడో అందరు పిలుచుకొచ్చి అంత ఊర్లో నాకు గాలి చేసి అది చేసుకున్నంత నువ్వెందుకు తెచ్చుకున్నావు? నేను తెచ్చుకోలే మేడం. తెచ్చుకోకపోతే ఎట్లా జరుగుతుంది? బయటపడబాకే సెర్చ్ చేసినా కదా. చెప్పేది నేను, నిప్పులేందే పొగరాదు. ఒకసారి ఆ అమ్మాయి గొడవ చేసింది అన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ తప్పు అంటే ఊరికే పోలే, ఆ ఊరి మీద పోతా నేను, ఆ ఊరికే పోలే. అప్పుడు కూడా పోయి పట్టుకుని తగ్గుంటే ఎవరు ఊరుకుంటారా మేడం? మన ఇల్లు. అలాంటప్పుడు నువ్వు కోర్టులో వెళ్ళి డైవర్స్ చేసుకోవచ్చు కదా. ఇట్లా నా జీవితం ఆగం చేస్తుంది, నా పరువు నేను ఉండలేనని చేయాలి. అంతే. నువ్వు పిల్లల కోసం ఆలోచిస్తున్నా ఇప్పుడు చెప్తున్నావు. నిజంగా పిల్లల కోసం ఆలోచించేలాగుంటే ఈ రోజు అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి జీవితం నాశనం చేయవు కదా. అమ్మాయిని ఎందుకు జీవితంలోకి తెచ్చుకున్నావు? ఏం మేడం, నేను ఎవరు జీవితం ఆగం చేస్తలేను. మరి అమ్మాయిని సంవత్సరం నుంచి నీ దగ్గర పెట్టుకొని ఉన్నావు కదా మేడం. అమ్మాయికి ఏం అధికారం ఉంటుంది? జీవితం నా దగ్గర పెట్టుకోలే. మంచిగా పని చేసుకుంటూ తింటుంది, ఆ జాగా ఉంటుంది, మంచిగా చేస్తుంది. ఈమె వచ్చి మొత్తం పాడు చేసింది. నేను ఏమైనా చేసినా? లేకపోతే నేను తీసుకుపోయి తీసుకున్నా నీకు వదిలిపెడతానే అన్నాను. ఎవరెవరో మాట ఇని రోజు కూర్చుంటారు, అంత జాతర ఎవరో మాట ఇని మొత్తం ఆగం చేసేవారు. ఇప్పటికైనా నా పెళ్ళ ఉందని ఫోన్ చేస్తే అరే మాటలు ఏం మాటలు మేడం, బాబా మందు తాగిస్తాది సాగరాదు అంటది. నేను ఎందుకు సస్తా నీ బుగ్గడు ఎక్కడ కూర్స్తాడు? రేపే సస్తా మందు తాగుతా, రైలు కింద పడి సస్తా ఎడ తెచ్చు. అప్పుడు బుగ్గడు ఎడ తెచ్చి అప్పుడు అన్నట్టవా? ఇప్పుడు అప్పుడు ఇలా దాని దగ్గర పోయినప్పుడు ఎన్నిసార్లు నేర్పాలి? సంసారం చేసినప్పుడు దాని దగ్గర దాని కాడ వెళ్తారే సంసారం చేస్తలే. నీ కాడ సంసారం చేసుకుంటే పండుగ ఏమంటావు నువ్వు? నా కాడ సంసారం పండుగ అంటావు. అసలు ఊర్లో కూడా రాలేదు. నువ్వు ఎన్ని చెప్పినా కూడా చివరికి చట్టంలో ఒక భర్తకి ఒక చెప్పేది అర్థం కావాలి నీకు. నాకు అర్థమైంది. రాత్రి పగుళ్ళు మాట్లాడినా కూడా ఫైనల్ డెసిషన్ వచ్చి ఒకటి నీ భార్య పిల్లలతో ఉండాలి, లేదా ఆవిడకి డైవర్స్ ఇచ్చి వీడితో ఉండాలి. అంతేగాని ఇద్దరితో ఉండటానికి కుదరదు. ఇంకా ఎంతో ఉండాలి, అలాగే ఉంటాను ఏం జరిగిందా అంటే మాత్రం ఖచ్చితంగా మీరు రవి నీకున్న ఆప్షన్స్ రెండే రెండు. ఒకటి కమలను వదిలేసి నీ భార్య పిల్లలతో ఉంటే సేఫ్ గా ఉంటావు. లేదు కమల నాకు కావాలి, నా భార్యతో భరించలేను అంటే కోర్టులో విడాకులు తీసుకున్న తర్వాత మీరు కలిసి ఉండాలి. అంతవరకు ఆవిడతో వెళ్ళటం వల్ల నువ్వు చిక్కుల్లో పడతావు, ఆవిడ చిక్కుల్లో పడుతుంది. ఏం డిసైడ్ చేసుకున్నావు? నేను ఇద్దరికి నుంచి చూసుకుంటా డిసైడ్ మేడం. నాకు దాని ఏంటో తిరుగుతున్న కాడ నుంచే నాకు ఆమె వద్దు, నా భర్త నాకు కావాలని నేను ఆయాసం పడుతున్నాను. దానికి తీసుకొస్తేనే ఈ దాంతో ఎందుకు వస్తా సార్? నేను ఆడనే ఉంచుకుంటాను. నేను అన్ని స్టేషన్ లో పెట్టినా నాకు ఈయన తెలిసిన ఆయననే ఏ స్టేషన్ లో కూడా న్యాయం చేయలే. నాకు కానీ కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుంది. కోర్టులో అన్ని రకాలుగా మీకు హక్కులు ఉన్నాయి. కాబట్టి నీ భర్త నీకు కావాలి అని నువ్వు కోర్టులో కేసు వేసుకుంటే నీ భర్తని నీకు పంపిస్తారు. ఎట్లా జరుగుతుంది? ఏం కమలా, ఇప్పటికే నీ జీవితం చాలా నాశనం అయిపోయింది. నీ భర్త సరిగ్గా లేకపోవటం వల్ల, ఈ అమ్మాయి ఊర్లో వచ్చి గొడవలు చేయటం వల్ల
ఇప్పుడు రవితో ఉండటం వల్ల ఆ జీవితం ఇంకా నాశనం అయిపోవటమే కాకుండా నీ పిల్లల భవిష్యత్తు కూడా రేపొద్దున వాళ్ళకు కూడా గౌరవం లేకుండా పోతుంది. మరి నిజంగా నీ మీద ఆయనకు అంత ఇష్టం ఉండి నిన్ను బాగా చూసుకోవాలి, తన వల్ల నష్టం జరిగింది అనుకుంటే చట్టబద్ధత నీకు కల్పించాలి. అలాంటి భద్రత లేకుండా కేవలం తన మోజు కోసం నిన్ను వాడుకోవటం వల్ల నీకు సమాజంలో గౌరవం లేదు, చట్టంలో నీకు ఎటువంటి స్థానం ఉండదు. రేపొద్దున ఏదైనా జరిగితే ఇంకా ఆయనతో ఉండాలి, అలాగే ఉంటాను ఏం జరిగినా అంటే మాత్రం ఖచ్చితంగా మీరు జైల్లో ఉండాల్సి వస్తుంది. మరి ఏం డిసైడ్ చేసుకున్నారు చెప్పండి. రవితోనే ఉండే తప్పదు మేడం, జైల్లో వేసిన. ఇద్దరిని ఒక దాంట్లో ఏదమ్మా సెల్లో సెపరేట్ చేస్తారు. మరి మీ పిల్లల జీవితం ఏమవుతుంది? పిల్లలు నా వెంటనే తీసుకొస్తాం మేడం. అవును, వాళ్ళని కూడా పంపిరు కదా. మీరు తప్పులు చేసిన దానికి పిల్లలు మీ జైల్లో ఉంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు? పిల్లలు ఈయన భూమి రాపిస్తారు, మరి ఏం చేస్తున్నాం? వదిలి పెడతాం, ఉన్నారక్కడ వచ్చి వదిలి పెడతాం. పిలిపి రాసి మేడం చూసారు కదా. విడాకులు ఇవ్వాలి. నేను ఫోన్ లో మాట్లాడితే ఇప్పుడే ఇక్కడ విడాకులు ఇవ్వకుండా 20 సంవత్సరాలు పెట్టించిండే దారిని పెట్టుకొని నేనే పోయినా ఈయన మొగుడు ఈయన మందు పెట్టి మొగుడు ఏంటి మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు పంచాయతీ చేసి విడాకులు ఇప్పించేస్తే దానికి వాల్యూ ఉందా? లేదు మేడం. ఆమె మొగుడికి ఆమెకి విడాకులు మీరెవరు ఇప్పించడానికి? మీరేదో పంచాయతీ చేసి విడాకులు సంబంధం లేదు దాంట్లో. మరేమో ఆమెని నోరు మీయండి, విడాకులు ఇచ్చారు, విడాకులు ఇవ్వలేదు అని చెప్తే నేనే పంచాయతీ చేస్తా అంటున్నారు కదా. ఏం పంచాయతీ చేసి? మా పంచాయతీ వల్లనే పోయిందామా? ఆమె భర్తకు విడాకులు ఇచ్చారా లేదా? నేను ఉండమ్మా, తమాషాలు చేయొద్దు ఇక్కడ. డ్రామాలన్నీ బంద్ చేయి. డ్రామా కాదు, ఊర్లలో ఇవ్వరు, కోర్టులో ఇస్తారు. ఏమి ఎవరికి చెప్తున్నావు ఇక్కడ? మీ ఊర్లో చేయి పంచాయతీ అంతా. నువ్వెవరు, నీ ఊరెవరు? కోర్టు ఉంది, కోర్టులో విడాకుల కాగితం చూపించండి. పెట్టిపోయినాడు మేడం. ఏది విడాకుల కాగితం చూపించమ్మా? కోర్టు ఇచ్చిన విడాకుల కాగితం చూపించా. ఏమి తమాషా చేస్తున్నాడు ఇక్కడ? ఊరు పంచాయతీ కాదు, పంచాయతీ మేడం. కట్టు మాట్లాడుతున్నా, అబద్ధం మాట్లాడలేదు. ఏది ఏది విడాకుల కాగితం చూపించు. ఆమె భర్త విడాకుల కాగితం తీసుకొచ్చినాను అంటారా మేడం? నిజంగా మాట్లాడుతుంటే అదే విడాకుల కాగితం చూపించంటున్నాను. కమల వాళ్ళ ఆయనతో విడాకులు తీసుకుందని చెప్తున్నారు కదా, కాగితం చూపించు. కాగితం చూపించండి. వాళ్ళ కన్నా ఉన్నాయి మేడం. ఎవరి దగ్గర? తీసుకురాలి, వీడియో కూడా చూపింది మీకు. సెల్లులో కొట్టడానికి వచ్చారు. వాళ్ళే తీసుకుపోయారు. ఎవరి దగ్గర? వాళ్ళే తీసుకుపోయారు. ఎవరి దగ్గర? ఒక కాపీ ఇవ్వాలి, వాళ్ళకి ఒక కాపీ ఇవ్వాలి. కానీ మా ఊర్లో ఉన్నాయి, పెద్ద మనిషి కాడ ఉంది కానీ తెలియదు మేడం. పెద్ద ఊరు సెంటర్ నేను విడాకులు ఇవ్వకుంటే అంత బాధపడాలి. ఉండమ్మా. ఎవరిచ్చారమ్మా విడాకులు నీకు? ఎవరిచ్చారు? మా ఆయన ఇచ్చిండు. ఎక్కడ ఇచ్చారు? పెద్ద ఊర పోలీస్ స్టేషన్ ముందనే ఇచ్చిండు. పోలీస్ స్టేషన్ ముందర ఇవ్వరు విడాకులు, కోర్టులో ఇస్తారు. పోలీస్ స్టేషన్ ఇచ్చే విడాకులు చెల్లుబాటు కాదు. నువ్వు మాట్లాడకు. పోలీస్ స్టేషన్ కోర్టులోనే ఇచ్చిర్రు. నిడువన్నూరు కోట్లనే అబద్ధం ఆలోచించింది అవసరం లేదు. మగని వదిలి బాధపడటం అవసరం నాకు లేదు. లేదు కాబట్టి ఎందుకు విడాకులు ఇచ్చావు చెప్పు? ఎందుకు విడాకులు ఇచ్చావు? ఆయనకు విడాకులు ఇయ్యలేదు మేడం. పిలిచింది, మా ఆయనతోటి ఉంది, తప్పు చేసింది, పిలిచింది. నేను ఇయ్యలేదు మేడం. కష్టం చేసి బతుకుతున్నా. ఆడే వేసుకొని పోయిండు, ఉంటుండు. కొట్టినాం, తిట్టినాం, కేసు పెట్టినాం, పంచాయతీ. ఓకే, మరి ఎందుకు ఇచ్చావు? ఇయ్యలేదు, పిలిపించింది. మా గొడవ జరిగినప్పుడు పిలిపించినా నువ్వు కూడా సంతకం పెట్టాలి కదా డైవర్స్ కి. పిలిపించినా తప్పు చేసిన, నాకు విడాకులు ఇచ్చే నాకు అవసరం లేదు అన్నాడు. సో ఆయనతో తెగదంపులు చేసుకుంటూనే ఈయన చేసుకోగలవని నీకు అర్థమైంది కదా. అలాగే ఇతను వాళ్ళ భార్యకి డైవర్స్ ఇవ్వకుండా భార్యతో ఉంటూ నీతో ఉంటే నీకేం వాల్యూ ఉంటుంది? నీకు భార్య ఎలా అవుతావు? మీ భర్తతో విడాకులు తీసుకుంటే ఈయన మీకు భర్త అయిపోడు కదా. ఈయన విడాకులు తీసుకోలేదు కదా. నువ్వు విడాకులు తీసుకున్నావు, చాలా గట్టిగా చెప్తున్నావు. మరి ఈయన విడాకులు తీసుకోవాలి. మరి ఇద్దరు కావాలనుకున్నప్పుడు ఇద్దరు కావాలి. దీనికోసం నేను గాలి వదిలింది వచ్చినా గానీ ఇప్పుడు 2 రోజులు బియ్యం లేకుండానే నీ ఆసుంటే ఆయన చేసుకొని నేను పోలే. నేను గట్టిగా నా అత్త మావలు ఇంట్లో బతుకుతున్నా కదా, పూజ చేసుకొని బతుకుతున్నా. ఎవరు పిలుస్తలేదు.
తాగింది, ఇక తమ్ముళ్ళు అన్నలు మొత్తం కొట్టి నీకు పంపించారు. ఎవరైనా రేష్మా ఎవరైనా కొంచెమైనా విలువ ఇస్తారో ఎవరు ఇస్తలేరు. దానికి పట్టుకున్నాం మా అందరికి కాదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ నీ భర్తకి చట్టంలో ఎక్కడ న్యాయం జరగదు, అలాగే కమలకి న్యాయం జరగదు. వాళ్ళు చేసింది పెద్ద తప్పు. ఈ రోజు వాళ్ళది తప్పు అని తెలిసినా కూడా ఊర్లో పంచాయతీలాగా ఇక్కడ ఏదో బెదిరించుకొని వెళ్దాం అనుకుంటున్నారు, కానీ అది జరిగే పని కాదు. ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి మీరు ఏమేం కేసులు వేస్తే మీకు న్యాయం జరుగుతుంది, వాళ్ళకి తప్పు చేసినందుకు పనిష్మెంట్ దొరుకుతుందో మేడం గారిని అడిగితే చెప్తారు. మాకు తెలియకుండా ఈడికి వచ్చిన అందుకే మేము చెప్తాము ఎలా చేయాలి ఏంటని మేడం చెప్తారు, వినండి. మేడం ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మనకి ఇద్దరు ఒరిజినాలిటీ ఏంటో బయటకు వచ్చింది. ఈమె చేసినటువంటి అవమానాల వల్లనే నేను ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అంటే కమల చెప్పింది కదా, అది నిజం కాదు అన్నది వాస్తవం బయటకు వచ్చింది. వీళ్ళిద్దరికి ఉన్నటువంటి అక్రమ సంబంధమే నిజానికి జ్యోతి యొక్క ఈ ప్రవర్తనకి కారణం అన్నది మనకు అవగతమైంది. కానీ ఏది ఏమైనా కానీ నా భర్త నుంచి విడాకులు తీసుకున్నాను కనుక నేను ఏమన్నా చెయ్యొచ్చు అని ఆ అమ్మాయి అంత గట్టిగా చెప్తుంది. అంటే కమలకున్న తెలివితేటలు కూడా రవికి లేవు. భర్త నుంచి విడాకులు తీసుకుంది కాబట్టి నేను ఫ్రీ అయిపోయాను, నేను ఎవరినన్నా చేసుకోవచ్చు అనేటటువంటి ఆమె ఆలోచనలో ఉంది, కరెక్టే. కానీ రవి తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడా ఏమైనా చేయడానికి, కమలతో ఉండడానికి? లేదు. కనుక ఇక్కడ జ్యోతి మాత్రమే భార్య స్థానం కలిగి ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరికి బుద్ధి చెప్పాలంటే ఈమె తప్పకుండా కోర్టులోని కంప్లైంట్ వేయాలి. వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి అక్రమ సంబంధం వల్ల ఈమె ఏమి నష్టపోతుంది అన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొని రావాలి. ముఖ్యంగా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఈమె తప్పకుండా ఇన్వోక్ చేయాలి. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది చూస్తుండగానే అతని ప్రవర్తన, భార్య పట్ల అతను మాట్లాడే విధానము, అతను అవహేళన, వ్యంగ్యపూరితమైనటువంటి మాట్లాడే విధానము, ఇవన్నీ కూడా కాకుండా మూత్రపిండాల మీద కొట్టడం, దారుణంగా కొట్టడం, ముఖ్యంగా చెవు మీద కొట్టడం, ఇవన్నీ గృహహింస చట్టాన్ని ఈ రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకోవాలి. ముందు ఆమెను బయటకు పంపించాలి. బయటకు పంపిస్తే తప్పకుండా ఈమెకు న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈమె విషయంలో మాత్రం నేను గట్టిగా చెప్పేది ఏంటంటే సెక్షన్ 9 మాత్రం తప్పకుండా వేయాలి. సెక్షన్ 9 ఆఫ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసి ఎట్టి పరిస్థితుల్లోని ఈ బంధం అంటే ఈ వివాహ బంధం విడిపోకుండా, అంటే విడాకులు రాకుండా తను కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా ఆ బంధాన్ని కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోని కమలకి రవి ఒక భర్త రూపేణ పొందేటటువంటి అవకాశం ఏమో కల్పించకుండా, ఇలాగా ఎక్కువగా అరవకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటే నీకు తప్పకుండా న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఉమెన్ కమిషన్ కి ఈమె కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది. ఉమెన్ కమిషన్ తప్పకుండా ఈమెకు న్యాయం చేసేటటువంటి అవకాశం. భార్య తిట్టిందనో లేదా భార్య కొట్టిందనో, ఈ రోజు కమలకు అన్యాయం జరిగింది, ఆవిడకి న్యాయం చేయాలని రవి చెప్పే మాటలన్నీ కూడా అబద్ధం. కేవలం వాళ్ళిద్దరి మధ్య ఉన్న శారీరక సంబంధాన్ని పటిష్టపరచుకోవడం కోసం ఈ రోజు భార్య చేసిన పనుల్ని మరి సాకుగా చూపించుకొని ఆవిడ్ని దూరం చేసి మరి కమలకు దగ్గర కావాలని రవి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ నోరు పారేసుకుంటుందే కానీ జ్యోతి తెలివితేటలు ఉపయోగించకపోవటం వల్లే ఈ రోజు తను నష్టపోయింది. ఇప్పటికైనా ఆవిడ మేల్కొని చట్టం అనేది 100% ఆవిడకి అండగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సక్రమంగా ఆవిడ చట్టాన్ని కనుక ఉపయోగించుకుంటే రవికి ముక్కుతాడు వేసి తన భర్తగా తన ఇంట్లో ఉంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే కమల ఆ ఇంటి నుంచి మరి ఎటువంటి స్థానం లేదు కాబట్టి బయటికి వెళ్లే విధంగా కోర్టు నుంచి ఆర్డర్ పొందే అవకాశం కూడా ఉంది. తన పిల్లలకి తనకి గౌరవమైన ఆ స్థానం కలిగి ఉండాలి అంటే భర్తకి విడాకులు ఇవ్వకుండా ఆ బంధాన్ని పటిష్టంగా ఉంచుకునే అవకాశం కూడా ఆవిడకు ఉంది. కాబట్టి చట్టాన్ని ఆశ్రయించి జ్యోతి న్యాయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో సమస్యతో సోమవారం రచ్చబండలో కలుద్దాం. అంతవరకు సెలవు.